అందరికీ నమస్కారం. మిత్రులారా, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు కడప సిపి బ్రౌన్ గ్రంథాలయంలో ఏఎస్పి సుధాకర్ గారు రచించినటువంటి ఆయుధం లాంటి మనిషి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎన్ ఈశ్వరరెడ్డి గారు యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి వస్తున్నారు. అలాగే ఈ పుస్తకాన్ని సమీక్షించేందుకు ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ గారు ఎస్పీ యూనివర్సిటీ తిరుపతి నుంచి వస్తున్నారు. అలాగే ఆత్మీయ అతిథిగా సంపత్ కుమార్ గారు అంబేద్కర్ మిషన్ చైర్మన్ ఇతను వస్తున్నారు. అలాగే ఈ సాహితీ స్రవంతి నాయకులు, అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కెంగార్ మోహన్ గారు కూడా వచ్చేస్తున్నారు. వీరందరి సమక్షంలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. మీరంతా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కవిత్వం సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో, కవిత్వాన్ని ఎలా సమాజాన్ని మార్చడానికి ఏ విధమైన దోహదం చేస్తుందో మొదలైన అంశాలన్నీ చర్చించడానికి, అలాగే సారి కవిత్వం ఏ విధమైనటువంటి సమాజానికి సందేశాన్ని ఇస్తుందో తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరంతా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని జయప్రదం చేయాలని మీ అందరినీ మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం.